చిన్నప్పుడు ఉరికిచ్చి దొరికించుకునుడు జాగుడు మూతలు కట్టె కడంగి రాయి రడంగి అనే ఆటలు ఆడినరా సేమ్ గట్లనే ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ఆటలు. నీళ్ళ పంచాయతీల మోసం జరుగుతుంది, నల్గొండల సభ పెట్టి సర్కార్ జుట్టుపడతాం అని బీఆర్ఎస్ భయపెట్టిస్తే ఏహే సాల్ తీయండ్రి, కేసీఆర్ నల్గొండకు రాకముందే మీ పార్టీలను మా పార్టీలకు గుంజుకుంటాం ఖబర్దార్ అంటారు కాంగ్రెస్ వాళ్ళు. కుందేలు తాబేలు కథ యాదుకున్నదా? అసోంటి కథలు రాజకీయంలో మస్తు కనబడుతుంటాయి. బీఆర్ఎస్ కుందే లెక్కనే ఉరుకురికి చెట్టు కింద నిద్రపోతే తాంబేలు మెల్లగా డేక్కుట్ట వచ్చి తావుకు చేరుకున్నది. ఇప్పుడు మస్తు హుషారైపోయింది. ఎక్కువ తక్కువ చేస్తే బీఆర్ఎస్ ను ఖతం చేస్తామని సవాల్ చేసే కాడికి వచ్చింది వాళ్ళ కథ. కేసీఆర్ సార్ బయటకు వచ్చి పార్టీని కాపాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ముందుగా నల్గొండల సభ పెట్టి ఆడికించి శంఖ మూదాలని అనుకుంటున్నాడు. కృష్ణానది నీళ్ల మీద కాంగ్రెస్ సర్కార్ నాటకాలు ఆడుకుంటా ఆ తప్పును బీఆర్ఎస్ మీదకి నూకేయాలని చూస్తుందని ఆ సభ నుంచి చెప్తారట. ఇక దీనికి పార్టీ క్యాడర్ మస్తు కాయి చూపెడుతున్నది. సింహం వస్తుంది ఆగుర్రి, నల్గొండ సభతోని గులాబీ పార్టీల మళ్ళా జోష్ వస్తుంది, లోక్సభ ఎలక్షన్ లో సత్తా జాడతామనే ధీమాతో ఉన్నారు. ఒక దిక్కు పింక్ పార్టీలు ఇట్లా సిచ్యువేషన్ కు సింక్ అయి కాన్ఫిడెన్స్ తో ఉంటే మీదికెళ్లి కాంగ్రెస్ వాళ్ళు టపామని ఆటం బాంబులు వేసినట్టు వేస్తున్నారు. నల్గొండ అంటే మంత్రి కోమటిరెడ్డి సార్ ఇలాక ఓ రకంగా ఆయన నల్గొండకు చీఫ్ మినిస్టర్ లెక్క. బీఆర్ఎస్ నల్గొండల సభ పెడితే సర్కార్ మీద విమర్శలు చేస్తే రేపు పొద్దుగాల కోమటిరెడ్డి సార్ కు డ్యామేజే కదా. అందుకే బీఆర్ఎస్ కు దొరకకుండా నల్గొండ జిల్లా గులాబీ పార్టీని గుండు గుత్తగా కొనిపారేస్తామని సవాల్ చేస్తున్నాడు. చూడుర్రి మీరు, కేసీఆర్ నల్గొండ సభకు రాకముందే వాళ్ళ పార్టీ లీడర్లను మొత్తం మాదికు గుంజుకుంటామని ఛాలెంజ్ చేస్తుండు. గమ్మతే ఉంది కదా ఈ టార్మార్ టక్కర్మార్ ఆట.